ఒకసారి చదువుదాం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడని, ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయడానికి వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. ఈ రాత్రి ముసలితనమందు కూడా ఇంకా చిగురు పెట్టే, సారము కలిగి పచ్చగా ఉండే ఆ భాగ్యం ఎవరిది అని అంటే 12వ వచనంలో మనం చదువుతున్నాం, నీతిమంతులది అని మనం ఇక్కడ చదువుతున్నాం. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాలి, నీతిగా బ్రతకటం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, ఎన్నో లాభాలు ఉన్నాయి. భక్తిహీనత వలన ఏం లాభం లేదు. ఇంకా పాపములో బ్రతకటం వలన కూడా ఏ ప్రయోజనం లేదు. పాపములో బ్రతకటం వలన క్షణికమైన, కొద్దిసేపు ఉండే, కొంతకాలం ఉండే సంతోషము, ఆనందం తప్ప ఈ పాపములో బ్రతికే వాళ్ళు రోజులు గడుస్తున్న కొలది వారి శరీరము శుష్కించిపోతుంది, వారి మనస్సు కూడా కకలావికలమైపోతుంది, సంతోషము, ఆనందం ఏమీ ఉండదు. కానీ నీతిమంతులకు దేవుడిచ్చే భాగ్యం ఏంటనంటే వారు ముసలితనములో కూడా సారము కలిగి పచ్చగా ఉండేటట్టుగా ప్రభు కృపను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారి ముసలితనములో కూడా ఇంకా చిగురు పెట్టేటట్టుగా దేవుడు భాగ్యం ఇస్తాడు. వారు ఎలా ఉంటారు అని దేవుని వాక్యం చెప్తుందనంటే, ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తారు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతారు అని చెప్తున్నారు. ఈ రోజుల్లో మీరు చూస్తే దీర్ఘాయుసు అనేది అసలు చాలామందిలో కనిపించట్లేదు. ఒకప్పుడైతే ఎక్కువ సంవత్సరాలు బ్రతికే భాగ్యం ఉండేది. అప్పటి ప్రజలు యథార్థవంతులు ఉండేవారు. అప్పటి ప్రజలు నిష్కపటంగా, కల్లా కపటం లేకుండా బ్రతికేవారు. ఇప్పుడు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా ఎలా బ్రతుకుతున్నారనంటే, అందరిలో కూడా కపటము, వేషధారణ, యథార్థత లేని జీవితం, మరి ముఖ్యంగా ఈ పాపము అనేది ప్రజలలో చాలా ఎక్కువగా నిండిపోయి చాలామంది పాపములో పండిపోయిన వారుగా ఉన్నారు. అందుకనే చాలా చిన్న వయసులోనే గుండె జబ్బులు, చాలా చిన్న వయసులోనే రకరకాల వ్యాధులు, బలహీనతలు, అకాల మరణాలు, ఆకస్మిక మరణాలు మనుషులకు సంభవిస్తున్నాయి. ఎవరు ఎందుకు చనిపోతున్నారో, ఎవరు ఏ కారణంగా ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారో మనము కారణాలు చెప్పలేకపోతున్నాం. కానీ దేవుని బిడ్డలైన వారికి దేవుడిచ్చే భాగ్యాన్ని పొందే ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని, దేవుడిచ్చిన ఈ భాగ్యాన్ని మీరు అనుభవించాలని ఈ రాత్రి ఈ మాటలు నేను మీకు చూపిస్తున్నాను. నీతిగా బ్రతికితే, నీతిమంతమైన జీవితాన్ని మనం జీవిస్తే ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేసే భాగ్యం, లెబానోను మీది దేవదారు వృక్షం వలె ఎదిగే భాగ్యం. అంతేకాదు, ముసలితనములో కూడా సారము కలిగి పచ్చగా ఉండే ఆ బలాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని ప్రభువిస్తారు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా చెప్తారా మంచిగా? హల్లెలూయా. బైబిల్లో చాలా వృద్ధాప్యము వరకు బ్రతికిన వాళ్ళు చాలామందే ఉన్నారు. వృద్ధాప్యములో కూడా బలము కలిగి, సారము కలిగి పచ్చగా ఉన్నవారు చాలామందే ఉన్నారు. కానీ రాత్రి నేను ఒక ముగ్గురిని మీకు జ్ఞాపకం చేయటానికి ప్రయత్నం చేస్తాను. మొదటిగా యెహోషువ గ్రంథం
24వ అధ్యాయం. మనము ఒకసారి 14వ వచనం నుంచి మనం చదువుతుంటే, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 14 నుంచి మనం చదువుతుంటే యెహోషువను గురించిన సంగతులు మనకు అక్కడ కనబడతాయి. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడ్ల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు సేవించుచున్నారే, నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. హల్లెలూయా. ఈ మాటలు యెహోషువ మాట్లాడుతున్నది ఎప్పుడు అని అంటే, వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరినప్పుడు కాదు, వారు కనాను దేశానికి చేరిపోయిన తర్వాత మాట్లాడుతున్న మాటలు. దాదాపు మోషే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించాడు. మోషే నడిపించిన తర్వాత మోషే ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. మోషే ప్రభు సన్నిధికి వెళ్ళిపోయిన తర్వాత యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ వారిని దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశమైన కనాను దేశం చెంతకు చేర్చాడు. ఈ కనానులోనికి వచ్చిన తర్వాత అప్పటికి యెహోషువ చాలా వృద్ధుడైపోయాడు. చాలా వృద్ధుడైపోయిన ఆ సమయంలో యెహోషువ మాట్లాడుతున్న మాటలేంటనంటే, మీరెవరిని సేవించగోరుతారో, మీరెవరిని సేవించాలనుకుంటారో నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాను సేవిస్తామని చెప్తున్నాడు. హల్లెలూయా. చేతులెత్తి చెప్పాలి ఒకసారి. మరొక రీతిగా ఆలోచన చేస్తే యెహోషువ తన వృద్ధాప్యములో కూడా దేవుని వైపు ప్రజలను నడిపించేవాడిగా ఉన్నాడు. తనకు బలం ఉన్నప్పుడు మాత్రమే కాదు, తనకు శక్తి ఉన్నప్పుడు, సామర్థ్యం ఉన్నప్పుడు మాత్రమే కాదు, బలమంతా అయిపోయిన తర్వాత, వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత కూడా దేవుని ప్రజలను దేవుని వైపు నడిపించగలిగిన అలాంటి ఒక సేవ చేస్తున్న వాడిగా ఈ వచనంలో మనం చూస్తాం. హల్లెలూయా. చాలాసార్లు బలం ఉన్నంత వరకు, శక్తి ఉన్నంత వరకు ఎవరైనా పని చేస్తారు, ఎవరైనా పరిచర్య చేస్తారు, ఎవరైనా దేవుని కొరకు పాటు పడతారు. ఇక బలము తగ్గిపోయిన తర్వాత, వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత చాలామంది ఏమంటారనంటే, నేను పాడలేను, మాట్లాడలేను, నేను పని చేయలేను, దేవుని కొరకు ఏమీ చేయలేను అని వారు ఎక్కడున్నారు అక్కడే ఉండిపోవడానికి చాలా ఇష్టపడతారు. కానీ యెహోషువ అలాంటి వాడు కాదు. తనకు వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా ఏమంటాడనంటే, దేవుని ప్రజలను, దేవుని వైపు ఆయన ప్రజలను త్రిప్పే ఆ పనిలో, దేవుని సేవలో ఇంకా కొనసాగుతున్నట్టుగాని వచనంలో మనం చూస్తాం. హల్లెలూయా. చెప్పాలి మంచిగా. మీరెవరిని సేవిస్తారో, మీరెవరిని సేవించాలని అనుకుంటారో, కానీ నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాం, యెహోవా సేవలోనే ఉంటాం, ఆయన సేవనే మేము చేస్తామని చెప్తున్నాడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, ఇలాంటి భాగ్యం అందరికీ దొరకదు. చాలామంది దేవుని దగ్గరకు వచ్చిన ప్రారంభపు దినాలు, యవన కాలము, వారికి ఆరోగ్యం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, అన్ని సదుపాయాలు ఉన్నప్పుడు, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని సేవలో, దేవుని పరిచర్యలో, దేవుని సన్నిధిలో వారు చాలా చురుకుగా ఉండడం అనేది సర్వసాధారణం. వారి బలమంతా పోయినా, వారు వృద్ధాప్యానికి వచ్చేసిన, వారిక లేవలేని స్థితిలోనికి వారు వచ్చేసిన, దేవుని సేవలో, దేవుని పనిలో, దేవుని సన్నిధిలో ఉండే భాగ్యము అలా కోరుకునేది చాలా తక్కువ మందే కోరుకుంటారు. అందులో యెహోషువ ముందున్నవాడిగా మనకు కనబడుతున్నాడు. హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి. ఈ రాత్రి యెహోషువ తన వృద్ధాప్యంలో కూడా
దేవుని సేవనే నేను చేస్తానని చెప్తున్న మాట వింటున్న నీవు, ఒకవేళ మీరు యవనస్తులై ఉండొచ్చు, లేకపోతే సగం వయస్సు గతించిన వారై ఉండొచ్చు, మీ వృద్ధాప్యం వచ్చేసరికి మీరు దేవుని సేవించేవారిగా ఉంటారా, లేకపోతే దేవునికి దూరం అయిపోయి ప్రార్థన మానేసి దేవుని సన్నిధి విడిచిపెట్టి అసలు దేవుని గురించి ఆలోచన లేకుండా దేవునికి అసలు మీకు సంబంధం లేని వారుగా అయిపోతారో మీరు ఆలోచన చేసుకొని ఈ మాటలను బట్టి ఈ రాత్రి తీర్మానం చేసుకోవలసిన వారని ఈ మాటలను నేను మీకు చూపిస్తున్నాను. హల్లెలూయా చెప్పాలి మంచిగా. ఏమంటే దేవుని వాక్యములో తమ వృద్ధాప్యములో ఎంత వయస్సు వచ్చిన తర్వాత కూడా అనంటే మీరు 90వ కీర్తన చదువుతుంటే మనుషుని యొక్క ఆయుష్ కాలం 70 సంవత్సరాలు, కొంచెం ఎక్కువ బలం ఉంటే 80 సంవత్సరాలు, అయినా వాటి వైభవము ఆయాసము దుఃఖమే అని చెప్తుంది. కానీ 80 సంవత్సరాల తర్వాత కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ప్రార్థనలతో ఉపవాసములతో దేవుని సన్నిధిలోనే కాలం గడిపి దేవుని సేవ చేసిన ఒక స్త్రీ మనకు దేవుని వాక్యంలో కనిపిస్తారు. మీరు లూకా సువార్త 2వ అధ్యాయము 36, 37, 38 వచనాలు చదువుతుంటే ఆ స్త్రీని గురించి మనం చదువుతాం. లూకా సువార్త 2వ అధ్యాయం 36, 37, 38 వచనాలు మనం చదువుతాం. చూడండి. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అని ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. హల్లెలూయా చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఆమె బహుకాలము గడిచిన వృద్ధురాలుగా మనకు కనబడుతుంది. 84 సంవత్సరాలు విధవరాలై ఉండి ఆమె దేవాలయం విడిచిపెట్టకుండా 84 సంవత్సరాల విధవరాలు, అంతకుముందు 7 సంవత్సరాల పెనిమిటితో సంసారం చేసిన ఆమె 84కి 7 కలిపితే 91 సంవత్సరం. స్తోత్రం చెప్పాలి మంచిగా. 91 సంవత్సరాల వయసులో కూడా దేవాలయం విడిచిపెట్టకుండా ఉపవాసముతో ప్రార్థనతో రేయింబగళ్ళు కూడా సేవ చేస్తూ ఉందంట. ఈ రాత్రి మనము బలం ఉంటేనే సేవ చేయగలుగుతాం, ఆరోగ్యం ఉంటేనే సేవ చేయగలుగుతాం, మనకు అన్నీ అనుకూలంగా ఉంటేనే సేవ చేయగలుగుతాం, లేక పరిస్థితులు బాగా ఉంటేనే సరిగా ఉంటేనే దేవుని సన్నిధికి రాగలుగుతాం. కానీ ఈ స్త్రీని మీరు చూడండి, దేవాలయం విడిచిపెట్టకుండా రేయింబగళ్ళు కూడా ఆమె సేవ చేస్తూ ఉంది. ఇంకొక విషయం చెప్పమంటారా? కొంతమంది పగలు జరిగిన ప్రార్థనకు వచ్చారనుకోండి, రాత్రి రారు. రాత్రి ప్రార్థనకు వస్తే ఉదయాన్న ఇక ప్రార్థన అవసరం లేదు చాలామందికి, ఒక్క పూట చాలు. స్తోత్రం చేతులెత్తి చెప్పండి. భోజనం కూడా రోజుకు ఒక్క పూట చాలు అంటే అంత బాగుంది. హల్లెలూయా. మిగతా విషయాలు మాత్రం మాటి మాటికి ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా కావాలి ఏ విషయానికైనా. కానీ దేవుని సన్నిధికి వచ్చేసరికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడమైనా, లేకపోతే ఆయనను సేవించటమైనా, ఆయన సన్నిధిలో సేవ చేయటమైనా చాలాసార్లు ఎక్కువ మంది చాలా తక్కువ చేసేవారుగా ఉంటారు. అంతకంతకు తగ్గిపోతుంది, అంతకంతకు పెరగాల్సింది పోయి అంతకంతకు తగ్గిపోతుంది. అడిగితే చెప్తారు, మాకంత ఓపిక లేదు, మాకంత బలం లేదు, మాకంత టైం లేదు, మాకంత అవకాశం లేదు, మాకంత అనుకూలత కుదరట్లేదు అని చెప్పేవాళ్ళే తప్ప రోజులు గడుస్తున్న కొలది ఏమని చూస్తే 84 సంవత్సరాల విధవరాలై ఉండి దేవాలయం విడిచిపెట్టకుండా రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలో సేవ చేస్తుందంట. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. దావీదు ఒక ప్రార్థన చేసి ఆయన కోరుకున్న ఆయన కోరిక
మీకు ఈ రాత్రి నేను చూపిస్తాను. చూడండి, 26వ కీర్తన 26వ కీర్తన 4వ చరణాన్ని మనం చదువుదాం. 26వ కీర్తన 4వ చరణాన్ని చదువుదాం అమ్మా. 27వ కీర్తన 4వ వచనం 27వ కీర్తన అమ్మా. యెహోవా యొద్ద ఒక వరము నేను అడిగాను, దానిని నేను వెతుకుతున్నాను. యెహోవా ప్రసన్నతను చూడడానికి, ఆయన ఆలయములో ధ్యానించటానికి. చూడండి, ఈ మాటలు వినండి. నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసించాలని కోరుకుంటున్నాను అంటాడు. స్తోత్రం. దేవుని మందిరములో ఎంత సమయం ఉండాలనుకుంటారు? మీకు మీరు ఆలోచన చేసుకోండి. చాలామందిని మనం గమనిస్తే వాళ్ళతో వీళ్ళతో కబుర్లాడుతూ ఎక్కువ సమయం గడిపినా ఏమనిపించదు. లేక పనిలో కానీ, ప్రయాణంలో కానీ, లేకపోతే ఇంకెక్కడైనా కానివ్వండి, ఎంత సమయం ఉన్నా చాలాసార్లు చెప్తుంటారు, అసలు ఇంత టైమే తెలియలేదండి అని చెప్తారు. కానీ దేవుని మందిరంలోనికి వచ్చేసరికి చాలామందిని మనం గమనిస్తే వాళ్ళే గడియారపు ముళ్ళులాగా, గడియారం కాదు ఇంకా, గడియారపు ముళ్ళు వాళ్ళే. ఈ చిన్న ముళ్ళు ఉంటుంది చూసారా, సన్నగున్న ముళ్ళు ఎంత త్వరగా తిరిగిపోతుందో. వాళ్ళు ఏమని కోరుకుంటారనంటే, దేవుని మందిరంలో నుంచి ఎంత త్వరగా నేను ఇంటికి వెళ్ళిపోతాను, లేకపోతే బయటికి వెళ్ళిపోతానని కోరుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అందులో మీరు లేకపోతే ధన్యులు. పక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చి మీరు ఎందులో ఉండాలనుకుంటున్నారని అడిగి చూడండి ఒకసారి. ఇవ్వండి, ఏం పర్లేదు. పక్క వాళ్ళకి అది సౌండే రావట్లేదు. పక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చి అడగండి, అమ్మా మీరు ఎలా ఉండాలనుకుంటున్నారని అడగండి. ఉదయమే విన్నాను నేను, ఉదయం కాదు నిన్నే విన్నాను. అక్కడ సంఘంలో చాలా ఆసక్తిగా ఉండే ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఆ సహోదరి ఈ మధ్యన ఎవరో ఒక టీవీ తెచ్చిచ్చారంట. టీవీ మొట్టమొదట టీవీ ఒకటే తెచ్చారు. ఈ మధ్యన మరలా డిష్ కూడా ఇచ్చారంట. ఇంకా టీవీ డిష్ ఇచ్చిన తర్వాత ఎలా ఉంటుందని అంటే, అసలు మన మనసు ఒప్పదు. దానికి తప్పకుండా ఏం చేయాలనిపిస్తుంది? ఇప్పుడు సిమ్ లేకుండా ఫోన్ ఇచ్చారనుకోండి ఎవరైనా, తప్పకుండా ఏం చేయాలనిపిస్తుంది? ఏదో ఒక రీతిగా మన పేరునైనా సిమ్ తీసుకుని వేసుకోవాలనిపిస్తుంది. సిమ్ వేసిన తర్వాత ఫోన్ అయినా రావాలి, లేకపోతే ఫోన్ అయినా వెళ్ళాలి. కనుక ఏం చేయాలి? రీఛార్జ్ చేయాలిగా. వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఏదో ఒక రీతిగా రీఛార్జ్ చేయాలి. ఆ టీవీకి రీఛార్జ్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు? డిస్కి రీఛార్జ్ చేసిన తర్వాత అంటే మొత్తం భార్య పిల్లలు గంటలు టీవీ దగ్గరే కూర్చుంటున్నారు అంట. కొన్నిసార్లు ఎందుకో కొన్ని విషయాలు ఉంటాయి కదా, మనుషులకు అసలు టైమే తెలియదు. దేవుని మందిరంలోనే టైం లెక్క పెట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మీరు లేకపోతే ధన్యులు. ఒకసారి చేతులెత్తి నేను ఉండకుండా కృప చూపించు ప్రభు అని స్తోత్రం చెప్పండి. ఎక్కడ ఉండకుండా? నీ మందిరంలో ఉండకుండానా? ఈయన అన్నాడు, నేను ఒక వరం అడిగాను. ఏంట వరం అనంటే, యెహోవా ప్రసన్నతను నేను చూడాలి. స్తోత్రం చెప్పాలి చేతులెత్తి. దేవుని యొక్క సన్నిధి నేను చూడాలి. 92వ కీర్తనలో నీ ప్రభావమును చూడాలని నేను వేకునే నిన్ను వెతుకుతున్నానని చెప్తారు. నీ బలమేంటో చూడాలని, నీ ప్రభావం ఏంటో చూడాలని నేను వేకునే నిన్ను వెతుకుతున్నానని చెప్తాడు కీర్తనకారుడు. మనం చాలాసార్లు ఏం వెతుక్కుంటామో ఆలోచించుకోవాలి. మన ఆశలేంటి, మన కోరికలేంటి, మన ఆలోచనలేంటి. ఈ రోజుల్లో ఆయన సన్నిధిలో ఆయన ప్రసన్నతను చూడాలని కోరిక కలిగిన వారమైతే మనం ధన్యులు. స్తోత్రం. యెహోవా ప్రసన్నతను చూడడానికి, ఆయన ఆలయంలో ధ్యానించటానికి, నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరములో నివసించాలనుకుంటున్నాను అని చెప్తాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఏమండి, దావీదు కూడా నిండు వృద్ధాప్యం వరకు దేవుని సన్నిధిలోనే గడిపిన వాడుగా మనకు కనబడతాడు.
మీరు 23వ కీర్తన ఆఖరి వచనాన్ని చదువుతుంటే, చిరకాలము నేను యెహోవా మందిరములో ఆ నివాసం చేస్తాను అంటున్నాడు. అలా చిరకాలము యెహోవా మందిరంలో నివసించే వారికి ఆయన అనుగ్రహించే భాగ్యం ఎలాగుంటుందనంటే, మొదటి కీర్తన 3వ వచనాన్ని మనం చదువుతుంటే, మొదటి కీర్తన 3వ వచనాన్ని చదువుతుంటే, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా. చిరకాలం నేను యెహోవా మందిరంలోనే నివాసం చేస్తాను అని చెప్పిన మాటకు అర్థం, ఇప్పుడు మీరు నేను, దేవుడు మనకు గృహం ఇచ్చాడు. ఆ గృహాన్ని విడిచిపెట్టి సమయం దొరికినప్పుడల్లా దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధానంలో మనం ప్రార్థనలో, ఉపవాసంలో, ఆయన వాక్య ధ్యానములో కాలం గడిపితే అది దావీదు పలికిన మాటకు సమానమైనట్టుగా మన జీవితాలు ఉంటాయి. స్తోత్రం చెప్తారా మంచిగా? అలాగున దివారాత్రము ఆయన ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ ఆయన వాక్యమును ధ్యానించేవారు నీటి కాలువల వారం నాటబడిన వారిగా ఆకు వాడిపోకుండా పచ్చగా ఉండి వారి కాలం వచ్చేసరికి ఫలమిస్తారట. స్తోత్రం చెప్పాలి చేతులెత్తి. హల్లెలూయా. మన కాలం వచ్చేసరికి ఫలించే చెట్టులాగా మనం ఉండాలి. కొన్నిసార్లు యేసుప్రభు వారు ఒక రోజున దారిన నడిచి వెళ్తూ దారి పక్కన ఉన్న అంజూరపు చెట్టును చూశారు. అంజూరపు చెట్టుకు ఆకులు తప్ప ఏం కనిపించట్లేదు. అసలు అంజూరపు చెట్టు దగ్గరికి ఆయన వచ్చేసరికి ఆయన చాలా ఆశతో వచ్చాడట, ఆకలితో వచ్చాడట. ఏమైనా కాయలు ఉంటాయేమోనని. ఆకులు తప్ప దానికి అసలు ఒక్క కాయ కూడా లేదు. ఈ రోజుల్లో కూడా అనేక మంది విశ్వాసుల జీవితాలలో ఆకులు తప్ప, ఆకులనంటే అంగు ఆర్భాటం తప్ప, అడావిడి తప్ప, పైకి మాత్రమే ఆర్భాటం తప్ప వారి జీవితంలో ఆత్మీయంగా ఫలించిన ఫలభరితమైన జీవితం అసలు కొంచెం కూడా కనిపించట్లేదు. మనం అలా కాకుండా ఈ అన్నా వలె, దావీదు వలె దేవుని సన్నిధానములో మనం ఆయన వాక్యమును ధ్యానిస్తూ ఆయన ప్రసన్నతను చూడాలని, జీవితకాలం అంతా ఆయన సన్నిధిలోని నివసించాలని కోరితే మన కాలం వచ్చేసరికి మనం ఫలమిచ్చే చెట్టులాగా ఉండేటట్టు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్తారా మంచిగా? హల్లెలూయా. 71వ కీర్తన 18వ వచనం చదువుతుంటే కీర్తనకారుడు భక్తుడు దావీదు గారు దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన ఒకటి మనకు కనబడుతుంది. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి, పుట్టబో వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడిచిపెట్టొద్దు అని ప్రార్థన చేసుకుంటున్నాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. 17వ వచనాన్ని చదువుతుంటే, దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చి తిని. బాల్యము నుండి నీవు నాకు బోధిస్తున్నావు, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యాలు నేను తెలియచేస్తూనే, ప్రకటిస్తూనే, అందరికీ చెబుతూనే వస్తున్నాను అని చెబుతూ అంటున్నాడు. వచ్చే తరానికి నీ బాహుబలాన్ని నేను తెలియజెప్పేటట్టుగా, ఇప్పుడు నేనున్న తరంలోనే కాదు, రాబోతున్న పిల్లలకు, రాబోతున్న తరానికి కూడా నీ బాహుబలాన్ని, నీ కార్యములను, నీ ఆశ్చర్యమైన కార్యములను నేను తెలియజెప్పేటట్టుగా నేను తల నెరిసి వృద్ధుడనయ్యే వరకు నీవు నన్ను విడిచిపెట్టక అంటున్నాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. దేవుడే మనకు ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, మన తల నెరిసిపోయే వరకు, నిండు వృద్ధాప్యం వరకు గనక మనల్ని బ్రతికించి బాగా బ్రతికేటట్టుగా చేస్తే, మనం కోరుకునే కోరికలేంటి? కొంచెం బలం ఉంటే ఎక్కడికి పరిగెడతావు? కొంచెం ఓపుకుంటే నువ్వు చేసే పనులేంటి?
కొంచెం శక్తి సామర్థ్యం ఉంటే, నీ ఆశలేంటి, ఆలోచనలేంటి, ఒకసారి ఆలోచించుకుందాం మనం. దావీదు అంటాడు, నిండు వృద్ధాప్యం వరకు, తల నెరిసిపోయి వృద్ధుడనయ్యే వరకు దాన్ని విడిచిపెట్టొద్దు. ఎందుకు అని అంటే, వచ్చే తరానికి కూడా నీ బాహుబలాన్ని నేను తెలియజెప్పాలి. స్తోత్రం. బాల్యము నుండి నీవు నాకు బోధిస్తున్నావు, ఇప్పటి వరకు నీ ఆశ్చర్య కార్యాలు నేను తెలియచేస్తూనే ఉన్నాను. ఈయన ఆశ ఏంటనంటే దేవుని పని చేయడానికే. స్తోత్రం. బలం ఉంటే దేవుని పని చేయడానికే, కానీ బలం ఉంటే 4 రోజులు ఎక్కువ పని చేసుకోవడానికి కాదు. స్తోత్రం చెప్పండి. చెప్పండి చేతులెత్తి. కొంచెం ఓపుకుంటే 4 కూరలు ఎక్కువ వండుకోవడానికి కాదు. కొంతమందికి వండుకోవడం తినడం తప్ప ఇంకా వేరే పనేమీ ఉండదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పండి మంచిగా. చాలామంది లోకంలో ఎక్కువ మంది, నా ప్రాణమా తినుము త్రాగుము, సుఖంగా ఉండా, కడుపు నిండా తినేసారు అనుకోండి, వాళ్ళ ప్రాణం సుఖంగా ఉంటుందా? కూర్చోలేక నిలబడలేక వాళ్ళు కుదురుండరు, ఇంట్లో వాళ్ళని కుదురుంచరు. వాళ్ళు చెప్పండి. ఆ సంగతి తెలియక ఏం చేస్తారనంటే, అసలు ఇదేదో బాగుందనుకుని, నా ప్రాణమా తినుము త్రాగుము, నానా ఇబ్బందులు. అంతేగా ఈ రోజుల్లో మనుషులకు వచ్చే అనారోగ్యానికి, మనుషులకు వచ్చే రకరకాల వ్యాధులు, బలహీనతల కారణం ఏంటంటే తినే తిండే. మనం అది ఆరోగ్యం అనుకుని తింటాం, కానీ అందులో ఏ మందులు కలిపి, ఏ కెమికల్ కలిపి మనకి ఇస్తున్నారు మనకి ఎవరికి కూడా తెలియదు. కనుక ఆరోగ్యం ఇవ్వాల్సిన ఆహారం ఈ రోజున మనిషికి రోగాన్ని తీసుకుని వస్తుంది. సరే, మనకు బలం ఇస్తే, మనకు ఆరోగ్యం ఇస్తే, మనకు ఆయుష్ ఇస్తే, మనం చేయాలనుకుంటున్న పనులేంటో. కానీ దావీదు, ఈయన భక్తుడు అంటారు, ప్రభువా, నేను తల నెరిసి వృద్ధుడనైపోయే వరకు నువ్వు నన్ను విడిచిపెట్టొద్దు. నాకు బలం ఇస్తే, ఆరోగ్యం ఇస్తే, నాకు ఇంకా ఆయుష్ని ఇస్తే, నేను ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యాలు తెలియజేస్తున్నాను, ఇక వచ్చే తరానికి కూడా నీ బాహుబలాన్ని నేను ప్రచురం చేస్తాను. హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి మంచిగా. హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలుగా మనం ఇలాంటి కోరిక కలిగిన వారు ఉండాలి. ప్రభువా, నీ ఆశ్చర్య కార్యాలు నేను అందరికీ చెబుతాను. కొంతమందికి జీతం ఉండదు, కానీ వాళ్ళు రోజు ఎవరెవరి గురించో ఎవరెవరికో చెప్తానే ఉంటారు. స్తోత్రం. చెప్పట్లేదు మీరు ఎవరు. టీవీలో వార్తలు చదివే వారికి జీతం ఉంటుంది. ఇప్పుడు ఊర్లో ఉల్లిపాయలు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడైతే మైకులో చెప్పేసుకున్నారు. పూర్వకాలం డబ్బా కొట్టి కదా మన వీధుల్లోనికి వచ్చి ఎండుమిరపాయలు, వెల్లుల్లిపాయల కోసం అది చెప్పేవారు. వాళ్ళు డబ్బా కొట్టుకుంటే ఈ సెంటర్లోకి వచ్చి నిలబడి వాళ్ళకు కూడా తులమో పాలమో ఇచ్చేవారు. ఇప్పుడు కొన్నిసార్లు వారి గురించి వీరి గురించి, వారికి వీరికి కూర్చుని బోల్డ్ అని కబుర్లు చెప్తారుగా. వాళ్ళకి ఎవరైనా జీతం ఇస్తారా? కానీ ఎందుకండి తెగ చెప్పేస్తారు, నాకు అర్థమవుతుంది. స్తోత్రం. నలుగురు దగ్గర మనం కూర్చున్నప్పుడు దేవుని గురించి మాట్లాడగలిగితే, హల్లెలూయా. ఒంటరిగా ఉన్నప్పుడేమో దేవునితో మాట్లాడాలట, 10 మందిలో ఉన్నప్పుడు దేవుని గురించి మాట్లాడాలంట. అలాంటి జీవితం మనకుంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు పనికి వెళ్ళాము, మధ్యాహ్నం భోజనం సమయంలో ఖాళీగా కూర్చుంటాం కదా. ఖాళీగా కూర్చున్నప్పుడు ఆ నలుగురు మాట్లాడుకునే మాటలు ఏమై ఉంటాయి ఆలోచించండి. వేరే వాళ్ళ గురించి మనకి ఎందుకులే, మనం దేవుని బిడ్డలు కదా, దేవుని నమ్ముకున్నాం కదా, అనేక సంవత్సరాల నుంచి దేవుణ్ణి వెంబడిస్తూ ఆరాధిస్తున్నాం కదా, మనం మాట్లాడే మాటలు ఏమై ఉంటాయి ఆలోచించండి. నా కుమార్తె ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు వారికి ఇంటర్మీడియట్లో అసలు కాసేపు కూడా విరామం దొరికేది కాదు. తల్లిదండ్రులు వెళ్తే వారితో మాట్లాడడానికి కాసేపు టైం ఇచ్చేవారు అంతే. ఉదయం మొదలుకొని రాత్రి 9-10 వరకు వాళ్ళని చదివిస్తూనే ఉంటారు. క్లాసులు జరుగుతూనే ఉంటాయి, పరీక్షలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి
ఆ కాలేజీలో చదువుతున్న పిల్లలు మధ్యాహ్న సమయంలో, భోజన సమయంలో వారికున్న కొద్ది సమయాన్నే భోజనం త్వరగా చేసేసి కొంతమంది పిల్లలు ఒక చోట చేరి వారందరూ కలిసి ప్రార్థన చేసేవారు. స్తోత్రం చెప్పాలి, చేతులెత్తి హల్లెలూయా. ఆ పిల్లలు వారు మాతో మేము వెళ్ళినప్పుడు, మా పాపతో మేము మాట్లాడుతుంటే ఆ పిల్లలందరూ పరిగెట్టి వచ్చేవారు మా దగ్గరికి. ఆ పిల్లలందరూ వచ్చి, ఇలా మధ్యాహ్న సమయంలో మేము ప్రార్థన చేసుకుంటాం అంకుల్, మా కోసం మీరు ప్రార్థన చేయండి అని అడుగుతుండేవారు. వారికి సమయం దొరికితే, నిజానికి ఆ వయసు పిల్లలు సమయం దొరికితే పిచ్చాపాటి మాట్లాడుకొని, జోకులు వేసుకొని, ఏవండి నవ్వుకొని, లేకపోతే ఒకరిని ఒకరు ఎగతాళి చేసుకొని అపహాస్యం చేసుకునే వయసుగా అది. వారు మధ్యాహ్న సమయంలో వారు ఏం చేసేవారని అంటే ప్రార్థన చేసుకునేవారు. అదే మీరైతే ఏం చేస్తారు? ఈ చదువుకునే పిల్లలేనా? నేను మరొక సంగతి కూడా విన్నాను. ఉద్యోగం చేసే కొంతమంది, రైల్వే ఉద్యోగం చేసేవాళ్ళు, వాని గురించి విన్నాను. ఒకసారి నన్ను ఎవరో ప్రార్థన చేయడానికి పిలిచారు, వెళ్ళాను. వెళ్తే వారు చెప్తున్నారు, మా ఆఫీసులో మధ్యాహ్న సమయం భోజన సమయంలో మేమందరము ఒక చోట చేరి ప్రార్థన జరిగించుకుంటాం అని చెప్తున్నారు వాళ్ళు. స్తోత్రం. వాళ్ళు ఎవలాంటి వారు అని అంటే, నాకు ఆరోగ్యం ఇస్తే, ఆయుష్ ఇస్తే ప్రభువా నీ ఆశ్చర్య కార్యాలు నేను ఇంకా తెలియచేస్తాను, నీ బాహుబలాన్ని వచ్చే తరానికి కూడా తెలియచేస్తాను. కనుక వృద్ధాప్యము వచ్చే వరకు, తల నెరిసి నేను వృద్ధుడినయ్యే వరకు నన్ను నువ్వు విడిచిపెట్టొద్దు అని ప్రార్థన చేసిన దావీదు వంటి వారు. స్తోత్రం చెప్పాలి, చేతులెత్తి. దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడుగా, ఈరోజు వరకు బ్రతికించి ఉంచాడు కదా. ఈరోజు వరకు మన బలం ఇచ్చి ఆయుష్ను పెంచి, మనకంటే చిన్నవారు, మనకంటే బలవంతులు, మనకంటే ధనవంతులు, మనకంటే ముందే కాలం చేసి మనకంటే ముందే వెళ్ళిపోయారు. కానీ దేవుడు ఎందుకు మనల్ని ప్రేమించి నేటి వరకు మనల్ని ఉండనిచ్చాడు. స్తోత్రం చెప్పాలి, చేతులెత్తి. ఎందుకు? సమయం దొరికినప్పుడల్లా నలుగురితో కూర్చుని నవ్వుకుంటామనా? సమయం దొరికినప్పుడల్లా నలుగురితో కూర్చుని ఏమండి ఎట్టకారాలు ఆడుకుంటామనా? లేక వీధుల్లో పరిగెడతామనా? లేక సమయం దొరికినప్పుడల్లా ఏమండి ఖాళీగా కూర్చుని ఫోన్లోనో టీవీలోనో లేకపోతే ఇంకా అక్కడ ఇక్కడ కాలం గడుపుతామనా? ఈ రాత్రి ఆశ ఉంటే, ప్రభువా యెహోషువ వలె వృద్ధాప్యములు కూడా నీ సేవ చేసే భాగ్యం నాకు కావాలి అని అడగండి ప్రభువుని. విధవరాలయ్యుండి 84 సంవత్సరాలు విధవరాలుగా ఉన్నా, అయ్యో నాకు ఎవరూ లేరు, నాకేమీ లేదు, నాకు వెనక ముందు ఎవరూ లేరు, నాకు ఆధారమే లేదు, నాకు కనీసం కూడి పెట్టేవారు లేరు, వండి పెట్టేవారు లేరు, లేకపోతే నాకు కనీసం మంచినీళ్ళు అందించేవారు లేరు, ఇలాగా ఏడుస్తూ కూర్చుంటే ఆవిడ 84 సంవత్సరాలు కాదు కదా, 42 సంవత్సరాలకే టపీ అని బకెట్ తన్నేసి ఆవిడ ఎప్పుడో వెళ్ళిపోయి ఉండును. హల్లెలూయా చెప్పట్లేదు మీరు ఎవరు? చాలామంది ఆరోగ్యం ఎందుకు త్వరగా శుష్కించిపోద్ది అనుకుంటున్నారు? ఇంకెప్పుడు బాధ, ఇంకెప్పుడు చింత, ఇంకెప్పుడు వేదనే, నాకెవరూ లేరు. ఇంకెప్పుడు ఈ పాట పాడమంటే సూపర్ పాడతారు, ఎవరు లేక ఒంటరినై. అందరికీ వాళ్ళు దూరం అవటం కాదు, అందరినీ వాళ్ళే దూరం చేసేసుకుంటారు. స్తోత్రం చెప్పండి, చేతులెత్తి చెప్పండి. అందరికీ దూరం ఎందుకు అవుతారు అనుకున్నారు? అందరినీ వాళ్ళే దూరం చేసుకుంటారు. కొంతమంది దగ్గర చూడండి, వాళ్ళు పిలవకుండానే వాళ్ళ చుట్టూ పోగైపోతారు జనం. స్తోత్రం. కొంతమంది దగ్గర చూడండి, వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్దామన్నా కూడా వాళ్ళు ఎవరిని దగ్గరికి రానివ్వరు. అప్పుడు ఒంటరి వాళ్ళుగా ఉండకపోతే 10 మందిలో ఉంటారా వాళ్ళు? ఇలాగున ఏడుస్తూ కూర్చుని ఉంటే, కన్నీటితో కృంగిపోయి ఉంటే, అన్న దేవుని మందిరములో 84 సంవత్సరాలు రాత్రింబగలు సేవ చేయగలిగి ఉండేది కాదు. ఆమెకు అసలు ఏ చింత లేదు. స్తోత్రం చెప్పండి. నాకు భోజనం పెట్టేవాళ్ళు లేరని, లేక నన్ను చూసేవారు లేరని, నన్ను పట్టించుకునేవారు లేరని ఈ బాధ కానీ చింత కానీ ఏమీ లేదు ఆమెకి. ఆమె బాధ అంతా, ఆమె చింత అంతా ఏంటనంటే, దేవుని మందిరంలో సేవ చేశానా లేదా,
ఆ సేవ చేస్తూనే వృద్ధాప్యం వరకు తన కాలాన్ని, తన జీవితాన్ని గడిపిందంట. గట్టిగా స్తోత్రం చెప్పండి, చెప్పండి మంచిగా. ఇప్పుడు దావీదును వయసు పెద్దదైపోయింది కదా, వయసు ఉన్నప్పుడు యుద్ధాలు చేసావు, వయసు ఉన్నప్పుడు ఆరాధన చేసావు, వయసు ఉన్నప్పుడు దేవుని కొరకు బోలెడన్ని కార్యాలు చేసావు, ఇప్పుడు వృద్ధాప్యంలోనికి వచ్చేసావు కదా, నీ ఆశ ఏంటి, నీ కోరిక ఏంటని అడిగితే ఇంకా దేవుని కొరకు ఏదైనా చేయాలని ఆశే తప్ప తన కొరకు ఏదైనా చేసుకోవాలి, తన కొరకు ఎవరైనా ఏదైనా చేయాలి, ఇలాంటి ఆశలు ఏం కనిపించట్లే. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యాలు చెప్పానా, ఇంకా చెప్పాలి, రాబోయే తరానికి కూడా నీ బాహుబలమును గురించి నేను చెప్పాలి. మరి మన ఆశ ఏంటి? ఈ రాత్రి మనం ఆలోచన చేసుకొని మనం ప్రార్థన చేద్దాం. నిజంగా ఇలాంటి ఆశ మనకుంటే, ఇలాంటి ఆశ యెహోషువలాగా, అన్నలాగా, దావీదులాగా మనకి ఇలాంటి ఆశ ఉంటే ఆయన నిజంగానే మనకు నూతనమైన బలం ఇచ్చి మనం అలిసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా ఇంకా దేవుని కొరకు పరుగులు పెట్టేటట్టుగా ఆయన మనల్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ఆ మాటను మనం చదివి ప్రార్థన చేద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక పరుగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. నిజంగానే దేవుని మీద ఆశ పెట్టుకుని ఆయన కొరకు కనిపెట్టుకుంటే నూతనమైన బలాన్ని దేవుడు మనకిస్తాడు. స్తోత్రం. అసలు మనం వయసు పెరిగిపోతున్నా, ఇంకా ముసలోళ్ళు అయిపోయినా అలసట అనేది రాదు, సొమ్మసిల్లిపోం. ఈ రోజుల్లో చిన్న వయసు కలిగిన వాళ్ళు కూడా అలిసిపోతున్నారు, సొమ్మసిల్లిపోతున్నారు, కళ్ళు తిరిగి పడిపోతున్నారు, వాళ్ళకి బలం ఉండట్లే. కానీ దేవుని సన్నిధానంలో దివారాత్రులైన సన్నిధిలో గడపాలని, ఆయన ప్రసన్నత కొరకు, ఆయన ప్రభావం కొరకు ఎదురు చూడాలని ఆశ ఉంటే ఆయన కొరకు కనిపెట్టుకునే వారికి నూతనమైన బలాన్ని మన దేవుడిస్తాడని చెప్తుంది వాక్యం. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఈ నూతనమైన బలంతో వారు అలిసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా రెక్కలు చాపి ఇంకా పైకి ఎగురుతారట, దేవుని కొరకు ఇంకా ఘనమైన కార్యాలు చేయగలుగుతారట. ఈ రాత్రి నీ కొరకు నువ్వు బ్రతుకుతావో, లేక దేవుని కొరకు కనీసం కొంతైనా బ్రతకటానికి ఆశపడతావో, ఇంకెప్పుడు నీ గురించి చెప్పుకోవటానికే రోజంతా గడుపుతావో కదా. కొంతమంది వాళ్ళకి ఎక్కడ లేని బాధలన్నీ చెప్తానే, మనిషి కనబడితే చాలు, మనిషి దొరికితే చాలు, ఇంకా వాళ్ళు చిన్నప్పటి నుంచి మొదలెడతారు వాళ్ళ కష్టాలు చెప్పటం. స్తోత్రం. ఆ చెప్పటం వల్ల వాళ్ళ కష్టం తీరదు, వాళ్ళ కష్టం తీరకపోగా వినేవాళ్ళని ఎంత కష్టపెడతారో వాళ్ళకి తెలియదు. అర్థమైంది నా మాట? అన్ని కష్టాలు ఉన్నాయని ఏదో ఒక మనిషితో చెప్తావు కదా, అమ్మతో చెప్పొచ్చు, నాన్నతో చెప్పొచ్చు, లేక అన్నతో చెప్పొచ్చు, అక్కతో చెప్పొచ్చు, లేక నీ ఇరుగు పొరుగు వారితో చెప్పొచ్చు గాక, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఇంకా చెప్పటం. కొంతమంది అయితే దాన్ని ఒక పాటలాగా పాడతారండి. హల్లెలూయా. ఏ రాగం? అదొక రకమైన రాగం తీస్తారు, వేదనకరమైన రాగం. ఇంకా ఆ రాగం తీసి పాట పాడుతూనే ఉంటారు, ఆగరు. అంతగా ప్రయాసపడి చెప్పటం వలన వాళ్ళ కష్టం ఏమైనా తీరుతుందని అంటే మీరు చెప్పండి, తీరుతుందా? ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చెప్పారండి, ఎవరి కష్టం తీరుతుంది? మనం వెళ్ళి ఎమ్మెల్యేతోనో, మినిస్టర్తోనో, అధికారులతో చెప్పుకుంటేనే తీరట్లేదు కష్టాలు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంకా మనకు అసలు చీమంత సాయం కూడా చేయని వాళ్ళతో చెప్తే ఏం తీరుతాయి? కష్టం తీరకపోగా వినేవాళ్ళని వీళ్ళు ఎంత కష్టపెడుతుంటారు. ఈ రాత్రి వారితో వీరితో కష్టాలు చెప్పుకునేవారుగా కాకుండా ఆయన కొరకు ఎదురు చూసి నూతనమైన బలం పొంది, ప్రభువా నీ కొరకు నేను చెప్తా, నీ కొరకు బ్రతుకుతా, నీ ఆశ్చర్యమైన కార్యాలు నేను ఇంకా తెలియచేస్తాను. ఇంతవరకు ఒకవేళ నువ్వు నోరు తెరిస్తే వారి గురించి వీరి గురించి మాట్లాడే వ్యక్తిగా ఉన్నవేమో, ఆ మాటలు ఈ మాటలు మాట్లాడడం తప్ప దేవుని గురించి మాట్లాడడం అసలు ఇంతవరకు నీ జీవితం లేదేమో. ప్రభువా నాకు కృప దయచేయి, నీ గురించి నేను మాట్లాడతా, నీ గురించి పాడతా, 10 మందిలో ఉన్నప్పుడు నీ గురించి మాట్లాడతా, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నీతో మాట్లాడతా.
అలాంటి కృప నాకు అనుగ్రహించు. నా జీవితకాలం అంతా నీ మందిరములో నివసించే ఆ భాగ్యం నాకు ఇవ్వని. ఆశ ఉంటే గనక ఒక్క మాట ప్రభువుని అడిగి ప్రార్థన చేస్తారా? ఒక్క మాట ప్రభువుని అడిగి ప్రార్థన చేస్తారా? ఆయన మందిరములో నివసించగోరితే నీటి కాలువల వారు నాటబడిన చెట్టు వలె ఆకు వాడిపో